హైదరాబాద్ బోరబండ డివిజన్లో స్థానిక యువత వంశీ అర్జున్ అరుణ్లు నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు కిరణ్ యాదవ్ పాల్గొన్నారు. యూసఫ్గూడ డివిజన్లో రాహుల్ పటేల్ స్వగృహంలో నిర్వహించిన బోనాల విందుకు కూడా హాజరయ్యారు. కామారెడ్డిపట్నంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు పోలీసులకు సకాలంలో అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. ఆమెకు సీఐ నరహరి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అరటి పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. అరటి పండ్ల ట్రేలు రోడ్డుపై పడిపోయాయి. దీంతో అరటి పండ్లను లూటీ చేసేందుకు జనాలు యత్నించారు. చేతికి అందినన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నల్గొండ జిల్లా పెదవూర మండలం నాయనవానికుంటలో జరిగింది. కడప నుంచి హైదరాబాద్ కు వెళ్తోంది అరటి పండ్ల లారీ. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల బంద్ ప్రకటించారు. కనీస సదుపాయాలు కల్పించి ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ప్రకాశం జిల్లా కొండప మండలంలోని పెట్లూరు శ్రీ సహజానంద భారతి పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ఎస్ఐ ప్రేమ్ కుమార్ అవగాహన కల్పించారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు విద్యార్థుల పట్ల ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో సిపిఐ జాతీయ మహాసభలు ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ కార్యదర్శి దంటి సురేష్ తెలిపారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా చేశామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర వహిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలులో తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, పాలనను కూటమి సర్కార్ గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని వెల్లడించారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చూస్తున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు జరగాలని ముందుకు వెళ్తుంటే ప్రజలను దారి మళ్లించేందుకు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతోందని ఆరోపించారు.